కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ నాయకత్వంలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అటువంటి ప్రయత్నాల్లో మేముంటే గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపచేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు అని రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? వీటిలో వాస్తవం ఎంత? గతంలో బడే బాయ్ అని మోడీ గారిని వ్యాఖ్యానించిన అప్పుడు అది పొగడ్తా అని నేను అనుకోవట్లేదు, ఇప్పటికి అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు గాడ్సే ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారు వ్యాపింపజేస్తున్నారు అంటే దాన్ని తిట్టుగానో లేకపోతే మరొక పదంగానో నేను భావించట్లేదు. ఒక రాజకీయపరమైనటువంటి లేదా ఒక భావజాలపరమైనటువంటి విమర్శ. ఎందుకు అంటే మన శ్రీనివాస్ గారు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ అఫీషియల్ గా అంగీకరించకపోవచ్చు, కానీ గాడ్సే నేను ఎందుకు గాంధీని చంపాను అనేటువంటి పుస్తకాన్ని పెద్ద ఎత్తున అదే విధంగా గాడ్సే ఆలోచనల్ని లేదా గాడ్సేని భక్తులుగా మారినది ఎవరు అనేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు అఫీషియల్ గా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తర్వాత రోజుల్లో ఏమన్నా అంగీకరిస్తారేమో చెప్పలేదు. అదేవిధంగా గాంధీజీకి మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఎవరు అనేటువంటిది ఈ దేశంలో తెలుసు. అందుకని గుజరాత్ లో జరిగినటువంటి సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి విమర్శల్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనగా మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అదేదో నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా కించపరచడము కాదు, దేశద్రోహం అంతకంటే కాదనేది నా అభిప్రాయం. ఎవరైనా ఈ దేశంలో కానీ ఎక్కడైనా కొన్ని భావజాలాల గురించి, ఆ భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ గురించి అది ఆ విధమైనటువంటి విమర్శలు చేయొచ్చు. వ్యక్తిగతమైనటువంటి అందులో విమర్శ ఏమున్నది? నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి, ఆయన భావజాలం ఆర్ఎస్ఎస్, అది అందరికీ తెలుసు. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమిటో ఆ గాంధీ లేకపోతే ఆ గాడ్సేని వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారు, ఎట్లా కాదంటారో ఒకసారి కొన్ని సందర్భాల్లో కాదంటారు, మళ్ళా వాళ్ళే ప్రచారం చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకే చెప్పారు ముందుగా అఫీషియల్ గా అంగీకరించరు, కానీ అన్అఫీషియల్ గా ఆ గాడ్సేని గురించి చేసేటువంటి ప్రచారం అంతా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ సంఘ పరివారకు చెందినటువంటి సంస్థల వాళ్ళు అనేది బహిరంగ ప్రవేశం. అందుకని దాన్ని ఆ రాజకీయ విమర్శగానే చూడాలి తప్ప ఆయన ఏదో అన్నారని లేకపోతే కించపరిచారని అనేటువంటి ఒకటి. అదేవిధంగా బ్రిటిషర్స్ కంటే దారుణంగా ఉన్నారు లేదా బ్రిటిషర్స్ కంటే దారుణంగా బీజేపీ పరిపాలన చేస్తూ ఉంది. ఇది కూడా అంతే, రాజకీయ పరమైనటువంటి విమర్శే. గతంలో బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తా ఉందో, లేదా గతంలో బ్రిటిషర్స్ ఏం చేశారు, తర్వాత అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏం చేసింది అనేటువంటి విమర్శలు గతంలోనే వచ్చాయి కదా. కాంగ్రెస్ ని కూడా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అత్యవసర పరిస్థితిని పెట్టినప్పుడు ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కూడా హరించి ఆర్ఎస్ఎస్, బీజేపీనా, సిపిఎం లేకపోతే ఇంకోళ్ళ అనే దాంతో నిమిత్తం లేకుండా అందరినీ ఒకే శైలిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ని కూడా ఇప్పుడు విమర్శించారు. అందువలన ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శలుగానే తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పరిగణించకూడదు అనేది నేను. అయితే బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ అని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇటువైపు ఏమో బండి సంజయ్ దీనికి కౌంటర్ ఇస్తూ కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ డేంజర్ గేమ్ లో అసలు ఎవరు నిజంగా డేంజర్? ఇప్పుడు కరోనాకి డేంజర్ అనుకున్నప్పుడు కరోనాని పాల్దోలారంటే గో కరోనా అని భజన చేశారు. అదేవిధంగా గ్లాసులు, పళ్ళాలు ఇట్లాంటి వాటన్నిటిని మోగిస్తే కరోనా పోతుందని చెప్పారు. అదే చేయమనండి. ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడించాలంటే అదే పళ్ళాలు చేయమనండి. గో కాంగ్రెస్ అని చెప్పేసి బండి సంజయ్ గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా ఆ పిలుపుల్ని సమర్థించిన వాళ్ళు కానీ, లేదా దాంతో కరోనాని పోగొట్టాలని చూసిన వాళ్ళు కానీ చేయొచ్చు. తప్పే ఉంది. నేను అనేది బండి సంజయ్ గారు కూడా అదే విధమైనటువంటి విమర్శ చేశారు, తప్పలేదు అందులో. పోలిక తప్ప ఇప్పుడు బండి సంజయ్ గారు కరోనాతో పోల్చారు, ఆయన బ్రిటిషర్లతో పోల్చారు, లేదా గాడ్సే ఆలోచనతో పోల్చారు. పోలిక అంతే. ఎవరైనా మీరైనా నేనైనా
ఒక ఉద్యమం జరిగినప్పుడు గతంలో ఏం జరిగింది, ఎవరితో పోల్చుకుంటాం అనేటువంటిది వస్తుంది, సహజంగానే వస్తుంది.